ప్రభు యొక్క బలలోనికి మనం అందరం కూడా చేయి వేసే ముందుగా కొన్ని మాటలు చూసుకుందాం రండి. బైబిల్ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 3 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమలే మనం చదవండి. మన ఎదుట వచ్చబడిన పందెంలో ఓపికతో పడి ఆయన తన ఎదుట వచ్చబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యమే సిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వ ఆసీనులై మీరు అలసట పడకండి, మీ పాపలను పడండి. ఇక్కడ ఈ సందర్భంలో పౌలు భక్తులు హెబ్రీ సంఘానికి, హెబ్రీలకు మాట్లాడుతూ వివరిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 12వ అధ్యాయము 2వ వచనంలో 2వ వచనం అందరం కలిసి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కలిగి దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు. ఈ మాట మనం అందరం కలిసి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు అనే మాట అందరూ పలకండి. ఎక్కువగా బిగ్గరగా పలకవలసిన విశ్వాసము కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు. ఇంకా చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే మీ మంపు పారిపోతుంది. కాబట్టి నాకు కూడా మంపు వచ్చింది, ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను కూడా డౌన్ అయిపోతాను. అందరూ కలిసి మరి నేను చెప్తున్నప్పుడు మీరు అందరూ విశ్వాసన కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. మళ్ళా విశ్వాసన కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. ఇప్పుడు మీరు చెప్పండి, అందరూ చూడకుండా. మళ్ళా కోళ్ళపారాల్లో గడుపుతున్నారుగా. మళ్ళీ ఒకసారి అందరం కలిసి దగ్గరగా ఈ సెంటెన్స్ అందరం ఒకే వాయిస్తో మనం అడుగుతాం. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. ఇక్కడ పౌలు భక్తుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మహిమలోకి పిలువబడిన తర్వాత సంఘము బలపరచబడాలంటే విశ్వాసము కర్తయు దానిని కొనసాగించేవాడు కర్త కర్మ క్రియ అన్నిటి నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయనను మనము ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి. ఈ విశ్వాస యాత్రలో, ఈ జీవిత యాత్రలో సాగిపోవాలని పౌలు భక్తులు చెప్తూ వస్తున్నాడు. యేసు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ కొనసాగించబడుతూ మనము ఇలాగూ ఆయన సన్నిధిని వెంబడిస్తూ కేవలము ప్రభు వైపే చూస్తూ, అంటే యేసు మీదే ఆధారపడుతూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదే ఆధారపడుతూ, ఆయన కొరకే బ్రతుకుతూ ఆయన వైపే చూస్తూ ఉంటే మనకు రావాల్సినవి కొన్ని లాభాలు ఉన్నవి మనమేమో పొందుకుంటా ఉంటామో ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనం చూస్తున్నాం. యేసు వైపు ప్రతి విశ్వాసి చూస్తూ ఉంటే వారు ఏం పొందుకుంటారు, వారు ఈ లోకంలో ఏం చేస్తూ ఉంటారు, ఎలా బ్రతుకుతారు, ఎలా జీవిస్తారు. మొట్టమొదటిగా మనం చూస్తే రండి చూద్దాం. 12వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా మరి 2వ వచనం చదువుదాం. 2వ వచనం
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైనా. కాబట్టి యేసు వైపు చూస్తే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి పాపము చేయని వారముగా దేవుని ఎదుట మనం కనబడతాం. యేసు వైపే చూస్తున్నావా? ఆయన వైపు చూస్తున్నావా? వాక్యం వైపు చూస్తున్నావా? సన్నిధి వైపు చూస్తున్నావా? మందిరం వైపు చూస్తున్నావా? ఎట్లాగూ కర్తయు విశ్వాసం కర్తయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వైపు చూచి ఉన్నట్లయితే జీవితంలో చనిపోయేంత వరకు, యేసు క్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా పాపము లేని వాడవు ఉంటావు. ఇక ఎన్నడూ కూడా పాపము చేయడు. ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ విశ్వాసురాలు, ఆ మనిషి, ఆ యొక్క విశ్వాసి ఎవరి వైపు చూస్తున్నట్లెక్క చెప్పండి? ఎవరి వైపు? యేసు క్రీస్తు వారి వైపు చూస్తున్నాడు. కాబట్టి ఇక ఎన్నడూ కూడా పాపము చేయని వాడుగా కనబడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. కాబట్టి వాడికి ఎన్నడూ కూడా పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు తప్పనిసరిగా యేసు క్రీస్తు ప్రభు వైపే చూస్తూ కొనసాగిస్తాడు విశ్వాస యాత్రలో. దేవుని మూలంగా నువ్వు పుట్టి ఉంటే దేవుని వైపే చూస్తావు. ఇంకెవరి వైపు చూడవు. మనుషుల వైపు చూడవు, లోకం వైపు చూడవు, అంధకారం వైపు చూడవు, సాతాను వైపు చూడవు. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు. ఆ పుట్టి ఉన్న వారిలో ఎవరి బీజం ఉండదంట? ఆయన యొక్క బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయ. దేవుని మూలంగా పుట్టినవాడు తప్పనిసరిగా యేసుక్రీస్తు వారు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. ఆయన వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెప్పిన ప్రకారంగా జీవించే వాళ్ళందరూ కూడా ఇక ఎన్నడూ కూడా పాపము చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన బీజము నిలుచును. ఆయన కొరకు బ్రతుకుతున్న వారు ఎవరైనా కూడా ఇక ఎన్నడూ కూడా పాపము చేయకుండా ఉంటారు. పాపములో పడిపోతున్నావా? పాపములో దిగిపోతున్నావా? పడిపోతున్నావా? అంతరించిపోతున్నావా? సన్నగిలిపోతున్నావా? ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకో. ఒకవేళ పాపానికి గురైపోతే, అవిధేయత గురైపోతే, పాప సంబంధమైన కార్యక్రమాలకు గురైపోతూ ఉంటే యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా నీ సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత కార్యక్రమాలు పెట్టుకొని ప్రభు వైపు చూడకుండా నడుస్తున్నట్లేక ఎప్పుడైతే ఆయన వైపు చూస్తా నడుస్తుంటే అప్పుడు వారందరూ కూడా ఎన్నడూ కూడా పాపము చేయరు. ఆ బీజం నిలుస్తుంట. బీజం అంటే అర్థం ఏంటి చెప్పండి? బీజం చెప్పండి. బీజం అంటే ఏమండి? బీజం ఏంటి బీజం అంటున్నాడు? బీజం అంటే ఏంటి చెప్పండి? తెలీదా? ఆయన బీజం నిలిచినప్పుడు, బీజం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పాపము చేయడంట. అంటే జీన్స్, యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క లక్షణాలు లేకపోతే జీన్స్ వస్తే అతడు ఎన్నడూ కూడా పాపము చేయకుండా ఉంటాడు అనమాట. అంటే దేవుని యొక్క లక్షణాలు మనలో కనబడితేనే, మనలో ఉంటారు. ఎందుకంటే ఆయన వైపు చూస్తూ ఉంటావు కాబట్టి ఆయన కిరణాలు, ఆయన వెలుగు, ఆయన లక్షణాలు, ఆయన నీతి, ఆయన క్రియలన్నీ మన మీద ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన వైపు చూస్తానే అవన్నీ ప్రవహిస్తాయి. అదే ఆయన వైపు చూడకుండా, ఆయన వైపు పట్టించుకోకుండా, ఆయన వైపు చూడకుండా లోకం వైపు, పాపం వైపు, అంధకారం వైపు చేసి చూస్తూ ఉంటే ఇక పాపము చేస్తానే ఉంటాడు మానవుడు. తప్పనిసరిగా ప్రతి విశ్వాసులు కూడా ఈ దినాలలో విశ్వాసులు పడిపోవడానికి గల కారణం, తప్పిపోవడానికి గల కారణం, పాపానికి గురవడానికి కారణం యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా జీవిస్తున్నారు. అందుకని విశ్వాసం కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచు సాగిపో. విశ్వాస యాత్ర. నీవు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తే పాపములో పడిపో. యేసుక్రీస్తు వారి వైపు చూస్తే పాపములో పడిపో. అదే మనుషుల వైపు చూస్తే పడిపోతారు, జాగ్రత్త. అందుకని ఇక్కడ రాయబడిన ప్రకారం బీజం అచ్చం వీళ్ళు నాన్నలాగా ఉన్నాడు. ముక్కు అదే, నోరు అదే, తర్వాత
ముక్కు, తర్వాత చెవులు అయ్యే, ఇంకేమంటారు కలరంతా ఆయనదే, వాళ్ళ నాన్నదే. ఇంకేమని చెప్తా ఉంటారు పిల్లలు చూసి మనం పుట్టంగానే, అబ్బాయి ఎర్రగా ఉంది వాళ్ళ అమ్మకలాగే పుట్టాడని చెప్పి. ఇంకేమని చెప్తాం, జుట్టంతా వాళ్ళ అమ్మదే. అంటే బీజాలు, లక్షణాలు అచ్చం వాళ్ళ పోలికే, కళ్ళు కూడా వాళ్ళ అమ్మయ్యే అని మనం ఏ విధంగా చెప్పుకుంటామో, నా బుజ్జి, నా కన్న, నా కొండ, నా శైలం, ఇంకేమంటాం, నా ముత్యము, నా బంగారం, నా ఇత్తడి, నా మసి, ఇంకేముంది చెప్పండి. బంగారం ఇంకేముంది, ఇత్తడి వచ్చిందా, ఇనుము ఇంకేమొచ్చింది, రాగి, కొండ, ఎట్లా చెప్పుకుంటాం పిల్లలు మనం. ఆయన వారి లక్షణాలు, తల్లిదండ్రుల లక్షణాలు వస్తే ఆ పిల్లల్ని ఏ విధంగా పూడుకుంటామో, దేవుని యొక్క బీజము, దేవుని లక్షణాలు మనలో నాటబడితే ఆయన ఎంత సంబరపడతాడు కదా, ఆయన ఎంత ఆనందపడతాడు, ఎంత ఆనందమయములో ఉంటూ ఆశీర్వాదాలు కుమరించడానికి రెడీగా ఉన్నాడు. అందుకనే ఆయన చెప్తున్నాడు, నా వైపు చూడండి, మీరు నా వైపు చూడండి, మీరు పాపానికి గురి అవ్వరు, నా వైపు చూడండి, లోకానికి గురి అవ్వరు, నా వైపు చూడండి, పడిపోవడానికి అవకాశం ఉండదు. అందుకని దేవుడు పెట్టారా ఇక్కడ రాయబడిన ప్రకారం విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడిన యేసు వైపు చూస్తూ ఎందుకు ఆయన వైపు చూడాలి, ఆయనలో ఏముంది, హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఎందుకు ఆయన వైపే చూడాలి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన ఎలాంటి వాడుగా జీవిస్తూ వచ్చిన ఈ భూమి మీద బ్రతికినంత కాలము 33.5 సంవత్సరాల వరకు ఆయన జీవిస్తూ ఏ విధంగా జీవిస్తూ వస్తున్నాడంటే పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకనే పౌలు భక్తుడు నా వైపు కాదు కానీ, మనుషుల వైపు కాదు కానీ, యేసు వైపు చూస్తూ సాగిపోవాలని ఆయన చెప్తున్నాడు. అందుకనే యేసుక్రీస్తు వారి వైపు ఎందుకు చూడాలో ఇక్కడ పౌలు భక్తుడు మళ్ళా ఇదే పత్రికలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు, ఏ పాపము లేనివాడు, ఆయన పాపము లేనివాడు. మరొక చోట యోహాను సువార్తలో నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు పరచగలరా, స్థాపించునా అని అంటున్నాడు. కాబట్టి నాలో పాపం ఉన్నదని, ఆయన నిజంగానే ఎలాంటి పాపము లేనివాడండి, పాపము లేనివాడుగా జీవిస్తూ వస్తున్నాడు. ఆయన ఎటువంటి చిన్న పాపాలు పెద్ద పాపాలు ఎక్కడ కూడా రాలేదు, కనబడలేదు. క్రియల్లో, చూపుల్లో, నడవడిలో, మాటల్లో, ప్రతి దాని విషయంలో కూడా 33 సంవత్సరాల వరకు కూడా వచ్చిన దగ్గర నుంచి 12వ సంవత్సరం నుంచి దేవాలయంలో వాక్యం చెప్తూ అప్పుడు కూడా పాపము చేయకుండా ఆ తర్వాత నుంచి 12 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు 8 సంవత్సరాలు పాపం లేనివాడుగా జీవిస్తూ వచ్చినాడు. ఒకసారి చూద్దాం, లెక్క కట్టండి. అంటే అంతకుముందు పాపం ఉన్నాడు కాదు, పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన పుట్టుక ఎలా ఉంది, పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా గర్భము రావడం. ఆయన పుట్టుక కూడా పరిశుద్ధతతో పుట్టడా, ఆయన పుట్టుక కూడా పవిత్రతో రావడం పరిశుద్ధుడిగా పుట్టబడిన వాడుగా వచ్చాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అనబడను, సర్వోన్నతుడైన కుమారుడు అనబడని మరియతో దూత చెప్పడం జరిగి ఉన్నది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఏ పాపము లేనివాడు. కాబట్టి అందుకని ఆయన వైపు చూడాలి. మనం అందరం ఎవరి వైపు చూడాలి, ఆయన పాపము లేనివాడు కాబట్టి ఆయన వైపే చూడాలని పౌలు చెప్పిన విధంగా మనం కూడా ఆయన్ని, ఎందుకంటే పాపానికి గురి కాకుండా ఉండాలని ఎవరి వైపు చూడాలి, యేసుక్రీస్తు. నిజంగా ఆయన వైపు చూస్తున్నావా, ఎవరి వైపు చూస్తున్నావు? పాపము చేస్తున్నావంటే ప్రభు వైపు చూడలేదు, బాగా ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ దేవుని వైపు చూస్తూ బాగా ప్రార్థనాపరంగా వాక్యం చదువుతూ వాక్యానుసారంగా జీవిస్తూ పాపానికి దూరంగా ఉంటే ఆ వ్యక్తి ప్రతి దైనందిన జీవితంలో ప్రతిరోజు నిత్యము యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ సాగిపోవాలి. అందుకని అక్కడ ఏమన్నా రాయబడింది, 12వ అధ్యాయం 2వ వచనంలో మనకి ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసుక్రీస్తు వైపు చూచుచు సాగిపోవాలని, అలాగే చూస్తూ పందెంలో పరిగెత్తాలని ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ అలాగే సాగిపోవాలి. ఇంకా అలా చూస్తున్నవాడు, యేసు వైపు చూస్తున్నవాడు మొదటి యోహాను రాసిన పత్రిక ఇంకా ఎలా ఉంటాడంటే 3వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడును
పాపము చేయుడు పాపము చేయువాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. నిజంగా చూడండి, దేవుని పెట్టారా, ఆయన యందు నిలుచుండు వాడెవడను పాపము. ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో వారు ఇక పాపము చేయకుండా ఉంటారు. ఎవరైతే ఆయనలో నిలిచి ఉండి ఆయనను చూస్తూ ఉంటారో, నిలిచి ఉండి చూడటం అంటే ఆయన సన్నిధికి రావటం, నిలిచి ఉండి చూడటం అంటే ఆయన కార్యక్రమాలకు రావటం, నిలిచి ఉండి చూడటం అంటే వాక్య ప్రకారంగా చదివి దాని ప్రకారంగా జీవించడం, నిలిచి ఉండి చూడటం అంటే మంచిగా ఇతరులకు మంచిగా బ్రతకటము, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, సాయం చెప్పకుండా, మోసభరితమైన జీవితం లేకుండా, ఎవరి దగ్గర కూడా ఆశించకుండా జాగ్రత్తగా జీవిస్తూ ఉంటే అప్పుడు వారందరూ యేసుక్రీస్తు వారి వైపు చూచినట్లుగా చూచిన వాడు పాపానికి గురి కానే కాడు. ఈ దినాలలో దేనికి నువ్వు పాపానికి గురవుతున్నావు అంటే యేసుక్రీస్తు వారు నిలబడలేదని అర్థం, ఇమర్చబడలేదని అర్థం. ఆయనలో నిలబడాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలి. అక్కడ ఏమని రాయబడింది? ఆయన యందు నిలుచుండు వాడెవడను పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు. పాపము చేసేవాడు ఎప్పుడు కూడా ఆయన్ని చూడంట. ఇక నీకేం పని? పాపము చేసేవాడు ఇక యేసుక్రీస్తు వారితో సంబంధం లేదు, ఆయన వైపు చూడనే చూడాలి. మందిరంతో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం లేదు, ఆయన సహవాసం సన్నిధితో సంబంధం లేదు. ఇక వారి ఇష్టానుసారంగా పాపం చేస్తూనే ఉంటారు. కొంతమంది మందిరానికి వస్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, ఆరాధన చేస్తూనే ఉంటారు, ప్రభు బలులో చేయి వేస్తూనే ఉంటారు. కానీ పాపానికి గురైపోయి పడిపోతూ ఉంటారు. వారందరూ పాటలు పాడటం వరకే, ఆరాధన వరకే, ప్రభు బలులో చేయి వేయడం వరకే, కానీ దేవుని వైపు చూడనే, యేసుక్రీస్తు వారి వైపు చూడనే చూడరు. వస్తావు మామూలుగా క్రమంగా మరి ఆనవాయితీగా అందరితో పాటు నేను కూడా వెళ్ళాలి, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారేమో అని చెప్పేసి అందరితో పాటు ఆదివారం వెళ్ళాలి కాబట్టి ఆనవాయితీగా వచ్చేసి ప్రభు వలలో చేయి వేసి ఆరాధించి ఏదో పైపైన వేషధారణ బ్రతుకగలిగి ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే సమాజంలో ఉద్యోగులు ఎక్కడికన్నా బయటకు వెళ్ళిన తర్వాత పాపానికి గురైపోయి పాపం చేస్తూ జీవిస్తూ ఉంటే అసలు యేసుక్రీస్తు వారి వైపు నువ్వు నిలబడలేదు, యేసుక్రీస్తు వారిలో నిలబడలేదు, ఆయన వైపు చూడలేదు. ఆ వ్యక్తులు, ఆ విశ్వాసులు ఎవరైనా కానీ ఆయనలో నిలిచి ఉండలేదు, నిలబడలేదు. పాపం చేసేవాడు నిలిచి ఉండకుండా పడిపోయినట్లేక యేసుక్రీస్తు వారు నిలబడకుండా. అందుకని అక్కడ ఎవరు ఆయన యందు నిలిచి ఉండి వాడెవడను పాపము చేయడం రాయబడిందా, పాపం చేస్తారని రాయబడిందా? ఆయనలో నిలిచి ఉండినవాడు. ఆయనలంటే క్రీస్తులో నిలిచి ఉన్నాడు. క్రీస్తు అడుగుజాడలో నడుస్తూ నిలబడిన వాడు నడుస్తూ ఉంటాడు. పడిపోయిన వాడు నడుస్తాడా? పడిపోయిన నడుస్తాడా? నడవలేడు. నిలబడిన వాడు యేసు వైపు చూస్తూ నడుస్తాడు. నిలబడని వాడు, పడిపోయిన వాడు చూడడు. పడిపోయిన వాడు ఆయన వైపు చూడనే చూడు. నువ్వు నిలబడ్డావా, పడిపోయావా? యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటే నిలబడతావు. నిలబడిన వ్యక్తి ఆయన వైపు చూస్తూ జీవితాంతం వరకు సాగిపోతాడు. అలా ఆయన వైపు చూస్తూ జీవితాంతం వరకు ఏ పాపము లేని వారుగా ఉంటే మనం తప్పనిసరిగా పరలోకానికి వారసులం. అదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నా వైపు చూస్తూ పాపము లేని వారుగా జీవించడానికి ఆయన కోరుకున్నాడు. కాబట్టి మొదటిగా ఆయన వైపు చూస్తే మనము ఎన్నడూ పాపము లేని వారుగా జీవిస్తూ కనబడతాం. రెండవదిగా చూద్దాం రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయు ఈ ప్రాణములు విసుకగియు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుంటూ ఆయన వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో మీరు అలసట పడకుండా ఉంటారు, మీ ప్రాణములు విసుకకుండా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఎలాంటి వారుగా ఉంటారంటే ఓర్పు సహనము కలిగిన వారుగా ఉంటారు. ఓపిక ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. ఈ 3వ వచనం ప్రకారంగా అలసట పడే పని లేదు. ఆ తర్వాత విసుగు అనేది ఉండనే ఉండదు. ఆ తర్వాత ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. రెండవదిగా
ప్రతి విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు సాగిపోతా ఉంటే, ఆయనలో నిలిచి ఉండి సాగిపోతా ఉంటే ఓర్పు ఉంటది, ఓపిక ఉంటది, ఆ తర్వాత సహనము. ఈ మూడు ఉంటాయి. ఓపిక ఉంటది, ఓర్పు ఉంటది, సహనం ఉంటది. రెండవదిగా ఓర్పు ఉందా నీ దగ్గర? ఓపిక ఉందా? సహనం ఉందా? యేసుక్రీస్తు వారి వైపు చూస్తే నీ దగ్గర ఓర్పు, యేసుక్రీస్తు వారి వైపు చూస్తే నీ దగ్గర సహనము, యేసుక్రీస్తు వారి వైపు చూస్తే నీ దగ్గర ఓపిక. అలా యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా ఉంటే నీవు భర్త దగ్గర ఓపిక, ఓర్పు, సహనము లేకుండా భర్తని ఏది పడితే అది మాట్లాడుతూ, కించపరుస్తూ, ఎలా పడితే అది మాట్లాడుతూ, ఎదురు తిరుగుతూ, లోబడకుండా జీవిస్తూ ఉంటాం. భర్తల దగ్గర కొంతమంది భార్యలు, సిస్టర్స్ అలాగే జీవిస్తూ ఉంటారు. వారి దగ్గర ఒకవేళ తాగించి కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? కర్ర తీసుకొని మనం కూడా కొట్టడమే. ఏం చేయాలి చెప్పండి? చీపురు కట్ట తీసుకొని తాగొస్తావా రావా, రే నువ్వు తాగొస్తావా అని ఏం చేయాలి? పడతా ఉంటే ఓర్పు లేనట్టే, సహనము లేనట్టే, ఓపిక లేనట్టే. సరే కొట్టకపోయేవరకు మాటలు దురుసు ఉపయోగించావా? ఒకవేళ ఆయన్ని దుర్భాషలతో వ్యతిరేకంగా దూషిస్తూ అతనితో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావా? అప్పుడు కూడా ఓపిక లేనట్టే. రక్షణ పొందావు కాబట్టి నీ ప్రవర్తన బట్టి అతని భర్త రాబట్టబడాలంటే, దేవుని సన్నిధికి తీసుకురావాలంటే, రక్షణలో నడిపించబడాలంటే, మారు మనసు పొందాలంటే నీ ప్రవర్తన బాగుండాలి. నీ ప్రవర్తన బాగుండాలంటే యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నడవాలి. అలా చూస్తూ నడుస్తూ ఉంటే భర్తలకు లోబడతారు, భయం కలిగి ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలు, తల్లిదండ్రులకి పిల్లలు లోబడుతున్నారంటే యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉండటాన్ని బట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడుతున్నారు. తల్లిదండ్రులు పాడైపోతున్నారంటే, పిల్లలు పాడైపోతున్నారంటే, అన్నదమ్ములు పాడైపోతున్నారంటే, ఈ దినాలలో వారి వారి పాత్ర నిర్వర్తించకుండా చెడిపోతున్నారంటే ఏంటంటే కారణము యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా సహనాన్ని, ఓపికను, ఓర్పును కోల్పోయిన వారికి కనబడుతున్నారు. కాబట్టి సంఘంలో ఏదైనా సమస్య వచ్చినా ఓర్పు, సహనం కలిగి ప్రభుకు అప్పచెప్పి ప్రభు వైపు చూస్తూ సాగిపోతే దేవుడే ఒక దినాన్ని చూసుకుంటాడు. నీ కుటుంబంలో ఏదైనా సమస్య అనుకోండి, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభుకు అప్పచెప్పేసి ఓర్పు సహనం కలిగి జీవిస్తూ ఉంటే ఒక దినాన్ని దేవుడే చూసుకుంటాడు. ఏ సమస్య వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, కుటుంబంలో వచ్చినా, సంఘంలో వచ్చినా, సమాజం వచ్చినా, నీ ఉద్యోగ రీతిలో ఒకవేళ అక్కడ వచ్చినా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఓర్పు, సహనం. నేను రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, అప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? ఓర్పు, సహనం. సేవకుడిని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, సేవకుడు ఎలాగ ఉండాలి? ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఏదో ఒక విధంగా రెచ్చగొడతా ఉంటారు. సాధారణ ఎవరో ఒకరు దూరి ఏదో ఒక విధంగా నన్ను పడగొట్టడానికి ఓర్పు, సహనం కోల్పోయిన వారే ఓర్పు లేనివాడుగా ఉన్నాడు, ఈ వ్యక్తి సహనం లేనివాడుగా ఉన్నాడని చెప్పేసి ప్రజలకు చూపించడానికి, దేవుడికి చూపించిన సాతానుడు బాణాలు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బాణాలను మనం చూసి ఏం చేయాలంటే కంట్రోల్ అయ్యి, సహనం కలిగి, ఓర్పు కలిగి జీవిత విశ్వాస యాత్రలో యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ, ప్రభు వైపే చూస్తూ సాగిపోవాలి. దేవుని పెట్టారా? ఇక్కడ రాయబడిన ప్రకారంగా ఓర్పు, సహనము ఇవన్నీ ఆయనను తలంచుకోవాలి. ఎవరైతే ప్రభువును తలంచుకుంటారు, ఎందుకు తలంచుకోమని చెప్పండి? ఆయనను తలంచుకోవాలి. ఎందుకు తలంచుకోమన్నాడు ఇక్కడ పౌలు భక్తులు? ఎందుకు తలంచుకోవాలి? ఆయనలో ఏముంది? ఓర్పు ఉంది. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభువులో ఓర్పు ఉంది. ఆయనలో ఏముంది చెప్పండి? ఆయనలో సహనం ఉంది, ఆయనలో ఓపిక. ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఆయన వైపు చూస్తూ ఉంటే అదే ఓపిక మన మీదకి వస్తుంది. ఆయన వైపు చూస్తూ ఉంటే అదే సహనం మన మీదకి వస్తుంది. ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్నంత ఓపిక చనిపోయేంత వరకు కూడా ఎంత ఓర్పు, ఎంత సహనం. ఏమన్నాడు ఆయన సిలువలో పలుకుతున్న మాట? ఏమన్నాడు? మొదటిగా చెప్పిన మాట, తండ్రి మీరేం చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని అంటున్నాడంటే ఎంత ఓర్పు ఉంది, ఎంత ఓపిక ఉంది, ఎంత సహనం ఉంది ఆయనలో. అందుకని ఆయన వైపు మనం అందరం కూడా చూచేవారుగా, చూస్తూ సాగిపోయేవారుగా ముందుకు సాగిపోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 2వ 5వ వచనంలో 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి.
ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రభువు రాకడ సమీపించున్నది కాబట్టి ఆయన రెండవ రాకడలో వస్తున్నాడని పౌలు భక్తులు ఫిలిప్పీ సంఘస్థులందరికీ చెప్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, అందరూ కూడా ఎలా ఉండాలంటే ప్రత్యేకించబడిన వారు, రక్తంలో కడగబడిన వారు, మీరు లోకంలోంచి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనం అందరం ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహనాన్ని కలిగిన వారే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే సహనాన్ని ఎవరికి చూపించాలంట? ఎవరికి చూపించాలి? సకల జనులకు. సకల జనులు అంటే నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ సహనం. ఎక్కడైతే పంట పొలాలలో పనిచేస్తున్నావో ఆ పంట పొలాలలో నీతో పాటు పనిచేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారితో నీ సహనాన్ని చూపించాలి. నీ భర్త దగ్గర సహనాన్ని చూపించాలి, భార్య దగ్గర భర్త సహనాన్ని చూపించాలి, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు సహనాన్ని చూపించాలి. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య అన్న తమ్ముడికి, తమ్ముడు అన్నకు, అక్క చెల్లికి, చెల్లి అక్కకు సహనాన్ని చూపిస్తూ ఉండాలి. ఇంకేమని చెప్పండి? సమాజంలో, యూదుల్లో సమాజంలో వీధి మార్గంలో నువ్వు నడుస్తున్నావు అనుకోండి, అప్పుడు కూడా నిన్ను ఎవరైనా రెచ్చగొడితే, ఏ స్త్రీని రెచ్చగొడితే, ఏదైనా లేనిపోయిన విషయాలలో నిన్ను ఒకవేళ లాగితే, తీసుకొస్తే అప్పుడు కూడా సహనం కలిగి మౌనంగా ఇంటికి వెళ్ళిపో. అప్పుడు సహనం ఉన్నట్టు లెక్క. ఏదో విధంగా సాతానుడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు పడగొట్టడానికి. యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటే సహనము కలిగి ఉంటాయి. ఇక్కడ నువ్వు పంట పొలాల్లోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఫీల్డ్ వర్క్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా, నడుస్తున్నా, కూర్చున్నా, నిల్చున్నా, వాలంటీర్ వర్క్ చేసినా, ఎక్కడ చేసినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగస్తు, గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, ఎక్కడున్నా ఎలా ఉండాలి? అన్ని జనుల మధ్య ఎలా ఉండాలి? రక్షణ లేని వారి మధ్య మనం ఎలా ఉండాలి? సహనం కలిగి ఉండాలి. నీ సహనం ఎంతవరకు? నీకు సహనం ఉందా? దురుసుగా మాట్లాడుతున్నావా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావా? భర్త దగ్గర, లేకపోతే చుట్టుపక్కల ఉంటున్న వారి దగ్గర, స్నేహితుల దగ్గర నువ్వు సహనం లేకుండా ఏది పడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా, వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఈమె ఇతగాడు సహనము లేనివాడు, రక్షణ పొందింది, మారు మనసు పొందింది అని చెప్పుకుంటుంది, యేసుక్రీస్తు మార్గంలో నడుస్తుంది అని చెప్పుకుంటుందే కానీ ఈమె క్రియలు సరిగా లేవు. సహనం ఈమె దగ్గర లేదు. అందుకని సహనము కావాలి ప్రతి విశ్వాసికి. యేసుక్రీస్తు వారి వైపు చూస్తే తప్పనిసరిగా సహనం. ఒక ఆమె అలాగే 20 సంవత్సరాల వరకు కూడా తన భర్త విషయంలో ఎంతో సహనం కలిగి, ఏ విధంగా అంటే అతను రోజు వచ్చి ఏం చేస్తా ఉండేవాడు? తాగి ఆమెను కొడతానే ఉంటాడు. ఒక్కొక్కసారి బండ తీసుకొని వచ్చి కొడతానే ఉంటాడు, రక్తం కారుతా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాడు, అన్నం కూర వండలేదని చెప్పేసి, లేకపోతే రుచికరంగా లేదని చెప్పేసి. తాగిన వాడు ఇక ఏది పడితే అది రాడ్లు తీసుకొని పడతానే ఉంటాడు. ఇలాగూ పడతానే ఉంటున్నాడు. ఆమె సహనం కలిగి జీవిస్తానే ఉంది. అట్లాగే 20 సంవత్సరాలు తాగుతానే ఉన్నాడు. ఆయన వచ్చేసి ఆమెను పడతానే ఉన్నాడు. సహనం కలిగి జీవిస్తానే ఉంది. చుట్టుపక్కల ఉన్నవారు ఏమన్నారంటే, ఇన్నాళ్ళు ఇంతకాలం ఎట్లా నువ్వు భర్తకి కాపురం చేస్తూ వస్తున్నావు, విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు అన్నారంట చుట్టుపక్కల ఉంటున్నవారు. నీళ్ళంటలు నాలంటలు ఏం సలహా ఇస్తా ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపో, విడాకులు ఇచ్చి కాపురం లేదు, హ్యాపీగా స్వేచ్ఛగా జీవించు నువ్వు. అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? సలహాలు ఇస్తాం లేదా? ఏ సలహాలు? మంచి సలహాలా? కాదు, చెడ్డ సలహాలే మనం ఇచ్చేది. ఏ సలహాలు ఇస్తాం? మంచి సలహాలు ఇవ్వనేమో. పంపులు కూర్చే తెలివితేటలే మన అన్ని. కాబట్టి ఆ యొక్క కాపురాలు కూల్చే మాటలు చెప్తామేంట, మంచి మాటలు చెప్పం. మా ఓర్పు కలిగి ఉన్నాం, మా ఓర్పు కలిగి ఉన్నాం, అతనే మారుతాడని అలా చెప్పాల్సింది పోయి అమ్మలక్కలు ఎట్లా తయారవుతారు ఈ దినాలలో? అమ్మలక్కలు, విడాకులు, ప్రశాంతంగా ఉండు, ముచ్చటేసుకుందాం, కూర్చుందాం, రోజు చక్కగా హ్యాపీగా నీ ఇష్టానుసారంగా ఉండవచ్చు అని విడాకులు తీసుకోమని లేనిపోయినవి అని చెప్పిన తర్వాత ఆమె అన్న మాట ఏమందంటే, ఆమె రక్షణ పొందింది, ఆమె మందిరానికి వెళుతుంది. అప్పుడు అన్న మాట ఏమన్నదంటే, ఇద్దరు పిల్లలు అన్నమాట. ఇద్దరు పిల్లలు బట్టి నువ్వు చెప్పిన మాటలు అసలు నేను విననేమనను. ఎందుకు విననంటే, నేను యేసుక్రీస్తు అని నమ్ముకున్నాను. క్రీస్తుని బట్టి నా భర్తను నేను విడిచిపెట్టను. ఎందుకంటే నామానికి అవమానం రాకూడదు. ఒకవేళ చావైనా బ్రతికైనా ఇక్కడే నిలబడతాను, చనిపోయినా పర్లేదు, నా యేసుక్రీస్తు వారి కొరకు నిలబడతాను. కేవలం క్రీస్తుని బట్టి నా భర్తలో కొనసాగించబడుతున్న నా భర్త కొరకు ఎప్పుడైనా ఒక దినాన ఆయనే మారుస్తాడు. ఆయన మార్చిన తర్వాత మొదటిగా యేసుక్రీస్తుని బట్టి, రెండవదిగా నా పిల్లలను బట్టి, నా కుటుంబాన్ని నేను కాపురాన్ని నడిపించుకుంటూ సాగిపోతున్నాను. మీ మాటలను బట్టి నేను విడాకులు ఇస్తే పిల్లలకు అత్తేది, అలాగే యేసుక్రీస్తు నామం ఏమైపోతుందని చెప్పేసి ఆ మాట అన్నందుకు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కేవలం క్రీస్తుని బట్టి,
క్రీస్తు నామాన్ని బట్టి భర్తను విడిచిపెట్టకుండా మందిరానికి వెళ్తూ ఒకవేళ కొడుతున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మందిరానికి వెళ్ళలేకుండా తాళాలేసి వెళ్ళిపోయేవాడంట. అట్లా ఎన్నోసార్లు జరిగింది. ప్రార్థనా పరులే ప్రార్థన చేస్తూ 20 సంవత్సరాల తర్వాత అతను మారాడంట. 20 సంవత్సరాల తర్వాత మార్చబడి ప్రార్థన ద్వారా తన ప్రవర్తన ద్వారా చక్కగా కుటుంబపరంగా వారు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. కుటుంబపరంగా దేవుని సేవిస్తూ వస్తున్నారు. ఆ సహనము ఎన్ని సంవత్సరాలమ్మా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. 1 సంవత్సరానికి మనం జంపు, 1 సంవత్సరానికి భర్తని ఏం చేస్తాం, ఇక తట్టుకోలేక ఎదురు తిరుగుతూ ఉంటాం. 1 సంవత్సరానికి లేకపోతే 1 నెలకే ఈ మధ్య నువ్వంటే నేను నా ఇష్టానుసారం చేస్తాను అని ఒకళ్ళ మీద ఒకళ్ళు విర్రవీగించిన వారే ఎవరు తగ్గించుకోకుండా కాపురాలు కూల్చుకుంటున్నారు. కానీ ప్రభు వైపు చూస్తే ఆ కాపురాలు నిలబడతాయి. ఎవరొకరు తగ్గించుకుంటారు. క్రీస్తు నామాన్ని బట్టి క్రీస్తు వైపు చూస్తున్న వారు సహనం కలిగి, తర్వాత రెండవదిగా పిల్లలు బట్టి విశ్వాస యాత్రలో సాగిపోతూ ఉంటే ఒక దినాన ఆ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబం. తాగినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు, భోజనం ఉండేది కాదు, నీరు ఉండేది కాదు, ఏముండేది కాదు, అల్లాడి ఆకలి అడవడిస్తే పిల్లలు బాధలు పడతారు. ఎప్పుడైతే అతను మారాడో పుష్కలంగా ఆర్థికంగా బలపరచబడుతూ ఆత్మీయంగా దీవించబడిన వాళ్ళు కేవలం సహనాన్ని బట్టి. ఎవరిని బట్టి అంటే ఆమె కాపురాన్ని కొనసాగించబడుతూ సాగింది, యేసు వైపు చూస్తూ సాగిపోయింది. నీవు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావు. ఆ యేసు క్రీస్తు వారి వైపు చూస్తే నీవు సహనం కలిగిన బిడ్డవై ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డ సహనం కలిగిన వాళ్ళ యేసు క్రీస్తు వాళ్ళు సహనముకు మనకు కనబడుతుంది. 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసము కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యం సిలువను సహించి దేవుని విశ్వాసం ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సిలువను సహించి ఆయన నిజంగానే సహించిన వాడు. ఇవన్నీ కూడా ఆ యొక్క అవమానమును ఇవన్నీ నిర్లక్ష్య పెట్టి సహిస్తూ చివరి వరకు చనిపోయేంత వరకు సహనము కలిగిన వాడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడు కదా బైబిల్ ప్రకారంగా. అందుకని ఆయన వైపు చూడాలి. ఆయనలో సహనం ఉంది, ఆయనలో ఓర్పు ఉంది, ఆయనలో ఓపిక ఉంది. చివరి వరకు ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన సహించిన వాడిగా కనబడుతున్నాడు. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మనము చూస్తూ ఉండాలి. రెండవదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే ఓర్పు సహనం కలిగిన వారమై కలిగి ఉంటాం. మూడవదిగా చూద్దాం రండి. మూడవదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడను నిద్రపోడు కొనుకొడు. ఇక్కడ చూస్తే మనం చూసిన ప్రకారంగా దేవుని బిడ్డరా వారిలో అలసినవాడు త్రొట్టిల్లినవాడు అంటే ఇక్కడ త్రొట్టిల్లినవాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? త్రొట్టిల్లినవాడంటే పడిపోయినవాడు. అక్క ఏమక్క జీమక్క ఏముంది? వారిలో త్రొట్టిల్లినవాడంటే ఏంటంట? త్రొట్టిల్లినవాడంటే పడిపోయినవాడు. ఇంకా చెప్పండి కొంచెక్క. త్రొట్టిల్లినవాడంటే చెప్పాలి. ఏమండి? తలకాయలు ఇచ్చారు, చెయ్యి పెట్టారంటే ఇక నిద్రపోతున్నట్టే లెక్క. నీ పాట నువ్వు పాడుకో, నా పాట నేను పాడుకో, అంతేనా? నా పాట దేవుని వాక్యం, మీ పాట ఏంటి? నిద్ర పాట. మీరు నిద్రపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ఇంట్రెస్ట్గా ఉండాలి వాక్యం. నిద్రపోకుండా దేవుని వాక్యం వినడానికి ప్రార్థన చేసుకుంటారు. బాగా తినొస్తున్నారు, బాగా తినొస్తే నిద్ర వచ్చేసి, ఒకవేళ తినకపోయినా నిద్ర వచ్చింది అనుకో, బాగా నీళ్ళు ఏముందంటే మత్తు బాగా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇది వాక్యానికి మనము విలువ ఇవ్వాలి. వాక్యానికి వినడానికి ఎంతో ఇంట్రెస్ట్ కలిగి ఆసక్తి కలిగి ఉండాలన్నమాట. తలకాయలు దించకుండా వాక్యం చదువుతున్నప్పుడే తలలు దించి చదవండి. తర్వాత తలలెత్తి నా వైపు చూసి వాక్యం వింటామండి. తలలు దించి అదే పనికి కొంతమంది ఏంటంటే ఇట్లా పెట్టుకుని చదువుతున్నట్టుగా ఉంటుంది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు లెక్క. అర్థమవుతుందా? ఇట్లా ఉండి అమ్మ మళ్ళీ చదువుతున్నాను అనుకుంటా. నేను కూడా అయితే అనుకుంటాను చదువు అంటే నిద్రపోతున్నట్టు. కాబట్టి ఒక్కొక్కసారి ఈ కళ్ళు తెరిచినట్టుగా ఒక్కొక్కసారి రాసుకొని రండి, ఇంకా బాగుంటుంది.
అప్పుడు ఏంటంటే తెరిచి ఉంది, నిద్రపోతాయి అనుకుంటా. కానీ నిద్రపోతున్నట్టుగా ఉన్నదన్నమాట. ఆ యొక్క రెప్పల మీద కొంతమంది కళ్ళు తెరిచినట్టుగా రాసుకొని వస్తూ ఉంటారు. అది వేరే లోక సంబంధం అండి, లోక సంబంధం. స్టూడెంట్స్ మధ్య జరుగుతూ ఉంది. వాడు ఎలా ఏం చేస్తారంటే, టీచర్ చెప్తున్నప్పుడు, పాఠాలు చెప్తున్నప్పుడు వాడు చక్కగా నిద్రపోతాడు. వాడు కళ్ళు రాసుకున్నట్టే రాసి తెల్లగా కళ్ళు గుడ్లు తెరుచుకున్నట్టుగానే ఉంటాడు. ఆ టీచర్ అనుకుంటుంది, భలే ఉంటున్నాడు, భలే చూస్తున్నాడు. వాడు తీరా చూస్తే కళ్ళు రెప్పలు దిగిపోయి, అంటే నిద్రపోతున్నట్టు లెక్క అనమాట. ఏంట్రా ఏం చెప్పేవారంటే వాడికి తెలియదు. అప్పుడు నిద్ర ముప్పులో లెగిస్తున్నట్టు. అలా కాకుండా మనం ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని వినేవారంగా సాగిపోవాలి. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని పెట్టారు ఏం చెప్పుకున్నాం మనం చూసారా? నిద్రపోయే వాళ్ళు ఉంటే మరి ట్రాక్ అయిపోయింది వాక్యం. ఏముంది ఇక్కడ? ఏం చెప్పుకున్నాం? త్రొట్టిల్లటకుండా. త్రొట్టిల్లటం అంటే అర్థం ఏం చెప్పండి? త్రొట్టిల్లటం అంటే పడిపోవడం. ఇక చెప్పండి, త్రొట్టిల్లటం అంటే జారిపోవడం. యేసు క్రీస్తు వారి వైపు చూచిన వారు త్రొట్టిల్లకుండా, పడిపోకుండా, జారిపోకుండా ఆత్మీయంగా నిలబడుతూ సాగిపోతారు. అది గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా యేసు క్రీస్తు వారి వైపు నువ్వు ఆయన వైపే చూస్తూ సాగిపోతా ఉంటే ఆత్మీయంగా జీవితంలో ఎన్నడూ పడిపోకుండా ఉంటావు, ఆత్మీయంగా దిగజారిపోకుండా ఉంటావు, ఆత్మీయంగా సన్నగిల్లకుండా ఉంటావు. కాబట్టి ఆత్మీయంగా బలవంతులుగా ఆయన వైపే చూస్తూ ఉంటే ఎన్నడూ త్రొట్టిల్లని వాడుగా జీవిస్తూ ఉంటాం. అందుకని యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ ఉండాలి. ఉదాహరణకి మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి చదవండి. పేతురు, ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్ద వెళ్ళుటకు నేల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసి వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుమని ఆయనతో చెప్పెను. యేసు క్రీస్తు వారు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ వస్తున్నారు శిష్యులందరూ. అప్పుడు నేల మీద యేసు క్రీస్తు వారు నడిస్తే నీవైతే నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాడు పేతురు భక్తుడు, పేతురు శిష్యుడు. ఎవరితో? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అప్పుడు యేసు క్రీస్తు వారు ఏమన్నాడు? రమ్మన్నాడు. ఆయనను రమ్మనగా పేతురు దోణి దిగి అనగా పడవ దిగి యేసునొద్దకు వెలుటకు నేల మీద నడుస్తా వస్తున్నాడు. రమ్మని చెప్పగానే మరి ఎంత గ్యాప్ ఉందో తెలీదు. ఫర్లాంగ్ ఉందో, కిలోమీటర్ దూరం ఉందో, 1/2 కిలోమీటర్ దూరం ఉందో, మొత్తానికి యేసుక్రీస్తు వారు నేలతో పాటు నేల మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఈ పేతురు భక్తుడు నేను కూడా నడవాలి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి నడవడానికి నాకు కూడా కావాలి, ఆయన కలవాడి నడవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఆయన అడిగితే అప్పుడు నడుస్తూ వస్తున్నాడు నేల మీద. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు చూస్తూ నడుస్తూనే వస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నిలిచిన గాని గాలిని చూచి భయపడి అప్పటి వరకు యేసుక్రీస్తు వారి వైపు చూచినప్పుడు నేల మీద నడిచాడు. గాలిని కూడా రప్పించింది ఎవరు? యేసుక్రీస్తు వారి. గాలిని కూడా దేవుడే తీసుకొచ్చాడు. అప్పుడు ఆ గాలి రాగానే ఆ గాలి సౌండ్కి అప్పటి వరకు యేసుక్రీస్తు వారి వైపు చూచే పేతురు ఎటు చూశాడు? ఇటు చూశాడు. ఎటు తిరిగాడు? నిలువుగా ఎదురుగా చూస్తున్న వ్యక్తి ఆ యేసుక్రీస్తు వారిని చూస్తున్న ఆయన గాలి సౌండ్ రాగానే ఇటు తిరగానే ఏమైపోయింది? మునిగిపోయాడు. అప్పటి వరకు యేసు వైపు చూస్తూ ఉంటే నడవసాగాడు. యేసు వైపు చూస్తూ ఉంటే సాగిపోసాగాడు. యేసు వైపు చూస్తూ ఉంటే ఆశ్రయించబడిన వాడు కొనసాగించబడుతూనే ఉంటాము. యేసు వైపు చూస్తూనే ఉంటే అభివృద్ధి పొందుతావు, దీవించబడతావు, ఆత్మీయంగా పడిపోకుండా ఉంటావు. కానీ యేసుక్రీస్తు వారి వైపు చూస్తా గాలి వైపు చూసావా? లోకం వైపు చూసావా? అంధకారం వైపు చూసావా? పాపం వైపు చూసావా? చీకటి వైపు చూసావా? మనుషుల వైపు చూసావా?
గాలి వైపు చూసావా, వరదల వైపు చూసావా, తుఫాను వైపు చూసావా? అక్కడ గాలి, వరద, తుఫానులు అంటే లోకానికి సాదృశ్యమైనది. ఆ లోకం వైపు, ఆ మనుషుల వైపు, ఆ దుర్మార్గత వైపు, ఆ చీకటి వైపు ఒకవేళ నువ్వు చూచిన వాడవై ఉంటే మునిగిపోతావు, పడిపోతావు. జాగ్రత్త. ఆత్మీయంగా పడిపోవడానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా గాలిని చూస్తున్నారు ఈ దినాలలో విశ్వాసం. గాలి అంటే దేనికి సాదృశ్యం అంటే సమస్యలకు సాదృశ్యం, బాధలకు సాదృశ్యం, ఇబ్బందులకు సాదృశ్యం. ఒకవేళ బాధలు, ఇబ్బందులు, కష్టాలు, వరదలు ఎన్ని వచ్చినాను వాటి వైపు చూడకుండా ఎవరి వైపు సాగిపోవాలి? ఇప్పుడు పేతురు ఎవరి వైపు చూశాడు చెప్పండి? ఎవరి వైపు చూశాడు? ఎవరి వైపు? మొత్తం వాడికి ఎవరి వైపు చూశాడు? అవును మొక్క ఎవరి వైపు చూశాడు? మొదటిగా ఎవరి వైపు చూశాడు? యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ కాళ్ళకెళ్ళి కూడా చూడలేదు, పాదములకెళ్ళి కూడా చూడలేదు, నేల వైపు చూడలేదు. యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ వచ్చాడు, నడుస్తూ సాగాడు. రెండవ చూపు ఎవరి వైపు చూశాడు? నీ చూపు మొదటిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ సాగిపో. అలా చూస్తూ సాగిపోయినట్టు యేసుక్రీస్తు వారి దగ్గరికి పేతురు భక్తుడు వచ్చేవాడు, కలిసేవాడు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు. కానీ గాలి వైపు చూశాడు కాబట్టి ఏమైపోయాడు? మునిగిపోయాడు. కాబట్టి మునిగిపోకుండా, పడిపోకుండా, దిగజారిపోకుండా మనం ఉండాలంటే, ఆత్మీయంగా పడిపోకుండా ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? యేసుక్రీస్తు వారి వైపు. నీవు ఎవరి వైపు చూస్తున్నావు జ్ఞాపకం చేసి. పేతురు పడిపోయాడు, మునిగిపోసాగాడు. మళ్ళా వెంటనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడతావు కాబట్టి మనుషుల వైపు చూస్తున్నావు, అంతేనా? సందేహపడుతున్నావు ఎవరి విషయంలో? యేసుక్రీస్తు వారిని చూసే విషయంలో, దేవుని విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో ఆయన ఎడల సందేహపడుతున్నావు. పడటం ద్వారా ఆత్మీయంగా దిగజారిపోతున్నావు, ఆత్మీయంగా త్రొట్టిల్లిపోతున్నావు, ఆత్మీయంగా పడిపోతున్నావు. ఆత్మీయంగా పడిపోకుండా ఉంటున్నావు అంటే యేసుక్రీస్తు వారి వైపు చూచినట్టే లెక్క. కాబట్టి మూడవదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్న వారు అందరూ కూడా ఆత్మీయంగా పడిపోకుండా ఉంటారు. నువ్వు పడిపోతున్నావా, దిగజారిపోతున్నావా, లోకంలో ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకొని యేసు వైపు చూడకపోతే ఇప్పుడైనా యేసుక్రీస్తు వారి వైపు చూచి ఆత్మీయంగా పడిపోకుండా నిలబడేవాడుగా సాగిపోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా చూద్దాం రండి. నాలుగవదిగా రండి. నాలుగవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నాలుగవదిగా యేసుక్రీస్తు వారిని తలంచుకుంటే, ఆయన వైపు చూస్తే అలసట, విసుగు రానే రాదు. అలసట అంటే నీరసించిపోవడం, విసుగు చెందుతూ ఉంటాం. ఏ వెళ్తామలే మందిరానికి, ఈరోజు ఏమి వెళ్తామలే మందిరానికి, ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి ఇంట్లో చక్కగా ఉండి ఒకవేళ ఏదో లోక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటా ఉంటే అప్పుడు వారు నీరసించిపోయినట్లు లెక్క, విసుగు చెందినట్లు లెక్క, అప్పుడు అలసట అనేది వారికి వచ్చినట్లు లెక్క. అదే యేసుక్రీస్తు వారి వైపు చూస్తే అలసట రాదు, విసుగు రాదు. మందిరానికి వెళ్ళాలని తపన, ఆకలి తీర్చుకోవాలని తపన ఇలాంటి వారిగా కొనసాగించబడతారు. కాబట్టి దేవుని మందిరానికి రాకుండా ఉంటున్న వారు ఎవరైనా కానీ యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా ఉంటున్నవారు, వారిలో నీరసంగా ఉన్నవాడు మందిరానికి వస్తాడా? నీరసంగా ఉన్నవాడు నడవగలుగుతాడా చెప్పండి? నీరసంగా ఉన్నవాడు మాట్లాడగలుగుతాడా? లేడు. నీరసంగా ఉన్నవాడు మంచం మీదే కూర్చుంటాడు, నీరసంగా ఉన్నవాడు లెగవలేడు. కాబట్టి నీరసం వస్తుందా మందిర వ్యవహారాలలో? విసుగు వస్తుందా దేవుని కార్యక్రమాలలో? ఆ తర్వాత అలసిపోతున్నావా దేవుని పని విషయంలో, వెంబడించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో? ఆ తర్వాత నడవడికి విషయంలో ప్రతి ఆదివారం మందిరానికి, వార కార్యక్రమాలకు వస్తూ ఉంటాం. ఇట్లాగూ నువ్వు అలసిపోకుండా, నీరసం లేకుండా ఉంటే యేసుక్రీస్తు వారి వైపు చూచినట్లు లెక్క. కాబట్టి ఇక్కడ దేవుడు పెట్టారా, దేవుని యొక్క పరిశుద్ధుల ఆయన వైపు చూస్తూ ఉంటే ఏంటంట, ఆయన వైపు చూస్తూ ఉంటే నాలుగవదిగా అలసట, విసుగు ఎన్నడూ కలగదు. ఈ దినాల్లో ఆసక్తిగా, ఉద్యోగంగా ఆన్లైన్ ప్రేయర్కి మనోళ్ళు చాలా మంది బాగా వచ్చారు కదా. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రేయర్ అంటే 2, 3, ఇంకెంతమంది, లేకపోతే గట్టిగా 5, 6, ఇంకా గట్టిగా అయితే 10 మంది. ఎందుకంటే ఆ రాత్రంతా మేలుకోవాలి.
చక్కగా నిద్రపుట్టి గొరకపెట్టి నిద్రపోతే బాగుంటుందిగా అని చెప్పేసి కొంతమంది మానుకోవచ్చు, ఆగిపోవచ్చు. కొంతమంది ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఆ ఉద్యోగం కోరుకొని కొంతమంది ఆగిపోవచ్చు. ఏమి వెళ్తావులే ఇంట్రెస్ట్ లేక, ఆసక్తి లేక నిరసించిన వారే ఆగిపోవచ్చు. కాబట్టి మన వాళ్ళు మీరందరూ కూడా దేవునికి ఉద్దేశ ప్రకారంగా ఆన్లైన్ ప్రేయర్లో ఒక 25 మంది 23 మంది అట్లా వచ్చారు. వారి గుడుగులు కూడా చక్కగా వస్తానే ఉన్నారు. ఆ తర్వాత ఆదివారం కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. మీరు రానివాళ్ళ సంగతి మనకు అనవసరం అండి. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారే వస్తున్నారంటే మీలో ఏమి లేదు, నీరసము లేదు, ఏమి లేదు, ఇంకా విసుగు లేదు, ఆ తర్వాత అలసట లేదు. పరిగెడుతూ పరిగెడుతూ, పోయిన వారికి అంతకుముందు కూడా చెప్పాను, యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ పరిగెడుతూ 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 పరిగెడుతూ. ఉదాహరణగా లోకపరంగా చూస్తే ఆ వ్యక్తి 5 కిలోమీటర్లు పరిగెడుతూ పరిగెడుతూ, లేకపోతే రన్నింగ్ రేసులు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఒక పోటీ పెడితే పరిగెడుతూ 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 ఉంటే ఒక చోట ఆగిపోయాడు అనుకోండి, అందరికి ఏమొస్తుంది? అలసట వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? రొప్పు వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? నీరసిస్తాడు. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆయాసము వస్తూ ఉంటుంది. అతను నిలబడలేడు, కూర్చుంటాడు. ఎందుకంటే పరిగెత్తి పరిగెత్తి శరీరీతిగా అలసిపోయి ఉన్నాడు కాబట్టి నీరసించిన వాడే కనబడతాడు. ఇప్పుడు అది ఇలాగ బైబిల్ ప్రకారంగా ఆత్మీయంగా యేసుక్రీస్తు వారి వైపు చూసిన ఏ విశ్వాసైనా పరిగెడుతూనే ఉంటాడు, కానీ ఎప్పుడు ఆగిపోడు. పరిగెడతానే ఉంటాడు కానీ అలసట తీర్చుకోడు. పరిగెడతానే ఉంటాడు కానీ నిరసించుకోడు. పరిగెడతానే ఉంటాడు కానీ విసుగు చెందడు. కాబట్టి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటూ వారి కార్యక్రమాలకు ఒక వారం కాకపోయినా, మంగళవారం కాకపోయినా, గురువారం కాకపోయినా, శనివారం ఆన్లైన్ ప్రేయర్లో దేవుడి చిత్తం ఇంకా గొలుసు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ముందు దినాలు పెడతాం. అట్లా చూసుకుంటా అలా ఆగిపోకుండా కంటిన్యూగా వస్తూ ఉంటే నీరసం లేదు, అలసట లేదు, రొప్పు లేదు. ఏమి వెళ్తామని ఈరోజు మందిరానికి అని ఆగిపోతే నీలో ఏమున్నట్టు లెక్క? ఆత్మీయంగా నీరసించినట్టు లెక్క, ఆత్మీయంగా దిగజారిపోయినట్టు లెక్క. అందుకని 4వదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే అలసట ఉండదు, 4వదిగా విసుగు ఉండదు, నీరసము అంటే ఉజ్జీవం ఉంటుంది. యేసుక్రీస్తు వారి వైపు చూస్తే ఏముంటుందంట? ఉజ్జీవం. అందుకనే రోమపత్రికలో ఆత్మయందు తీవ్రత కలిగిన వారే. రోమీలకు రాసిన పత్రిక చదివి 4వది ముగించిన తర్వాత 5లోకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. కాబట్టి ఇక్కడ 12వ అధ్యాయం 11వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత. ఆత్మయందు అంటే ఆత్మ సంబంధమైన కార్యక్రమాల యందు తీవ్రత, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల యందు ఉజ్జీవము, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల యందు ఉత్సాహము, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల యందు ఉల్లాసము. నేను ఎప్పుడు వెళ్ళాలా, పరిచర్యలో పాల్గొనాలా, వాక్యం వినాలా, ఆయన మందిరానికి వెళ్ళాలా, ఆయన కొరకు బ్రతకాలా అని ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు అంటే ఆత్మ సంబంధమైన క్రియలు, మంచి క్రియలు, నీతి క్రియలు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటూ ఉజ్జీవం కలిగిన వారమై ఆయనను సేవిస్తూ ఉండాలి. అప్పుడు వారు అలసట లేని వారు, విసుగు లేని వారు, నిరసించిన వారు కానే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని చూచుతున్న వారందరూ కూడా ఆత్మయందు తీవ్రత కలిగిన వారే ఉంటారు. తీవ్రత అంటే అర్థం ఏంటి చెప్పండి? తీవ్రత అంటే ఏంటి? చెప్పండి. ఏంటి తీవ్రత అంటే ఏంటి? చెప్పండి. తెలీదా? తీవ్రత అంటే ఏంటి? తీవ్రత అంటే ఆత్మయందు తీవ్రత. తీవ్రత అంటే ఉజ్జీవం, ఉత్సాహం, ఆసక్తి, ఆనందము, సంతోషం ఇవన్నీ కూడా వస్తాయి. ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నావా? శరీరమందు తీవ్రత కలిగి ఉన్నావా? డబ్బు ఎందు తీవ్రత కలిగి ఉన్నావా? సంపాదన కొరకు తీవ్రత కలిగి ఉన్నావా? సమయాన్ని వ్యర్థం చేయడంలో తీవ్రత కలిగి ఉన్నావా? లోక సంబంధమైన కార్యక్రమాలలో తీవ్రత కలిగి ఉన్నావా? ఫంక్షన్లకు వెళ్ళడంలో తీవ్రత కలిగి ఉన్నావా? ఫంక్షన్ అంటే ఎంత తీవ్రతో? 5 గంటలకు లేచిందంట అమ్మ. దేనికి? ఫంక్షన్కి వెళ్ళాలి కదా. ఎన్ని గంటలకు రెడీ అయింది? 5-6 గంటలకి అది హడావుడి చేసి పారేస్తుంది. అది రెడీ చేసుకోవాలి, ఇది రెడీ చేసుకోవాలి. ఇంకేంటి ఇక రకరకాల అలంకరణలు. ఏంటంట? ఎన్నో రకరకాల అలంకరణలు. అది మరి మనుషులందరూ కనపడాలి. ఫంక్షన్లో నేను గొప్పగా కనపడాలి కదా, పై నుంచి కింద వరకు. మరి బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఆ తీవ్రత లోక సంబంధమైన కార్యక్రమాలలో తీవ్రత ఉంది, కానీ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలలో తీవ్రత. యేసు వైపు చూస్తే తీవ్రత ఉంటుంది.
యేసుక్రీస్తు వారి వైపు చూస్తే నీ తీవ్రత దేవుని వైపు ఉంటుంది, దేవుని కార్యక్రమాలను పాల్గొంటాం. కాబట్టి ఆత్మ యందు తీవ్రత కలిగిన వారు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూనే ఉంటారు. అలా యేసుక్రీస్తు వారి వైపు చూసిన వారు ఉద్యమం, ఆసక్తి, మంట. ఏమంట? మనుషులు బట్టి కడుపు మంట కాదు, ఏమంట? దేవుని ఆత్మ సంబంధమైన ఆత్మీయ మంట. లోపల మంట రగిలితే మందిరానికి వస్తాం. అర్థమైందా? మంట కింద మంట పెడితే ఏంటంట, అక్కడ కూర్చొని కూడా కూర్చోడు. పొగ పెడితే కూర్చుంటారా? కొమ్మని లేక పొగ పెట్టామనుకో ఏంటంట, సేవకుడు వచ్చాడనుకో కొమ్మని లేక పొగ పెడితే ఉంటామా? మేము ఉండను కూడా ఉన్నాం, జబ్బు పారిపోతాం. రెండోసారి మొత్తం అనేది తెలియదు. కాబట్టి దేవుని పెట్టినా మంట రావాలి. దేవుని కార్యక్రమాలకు మంట రావాలి. మంట రావాలంటే ఎవరి వైపు చూడాలి చెప్పండి? నీ మంట ఆరిపోకుండా ఉండాలంటే ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వారి వైపు. ఆరిపోతున్న మంట పడిపోయినట్టు యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. చూడట్లేదు. లోకం వైపు, పాపం వైపు, అంధకారం, సాతానుడి వైపు చూస్తున్నారు లేక. కాబట్టి ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరు. నాలుగవదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే అలసట, మంట ఇవన్నీ ఉద్రేకంతో సాగిపోతాం. కాబట్టి ఐదవదిగా చూసి ముగించేద్దామా? ఐదవదిగా రండి. ఐదవది హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఆయన తన ఎదుట ఉంచబడిన అనే మాటను చదవండి. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆయన సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పాపాన్ని జయిస్తూ, అంధకారమును జయిస్తూ, మనుషులను జయిస్తూ, సాతానుడి అపవాదిని జయిస్తూ, జయించేవాడుగా ఆయన జయించి పరలోకమందు ఆరోహణమై పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంటే జయించి వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని, జయించి వెళ్ళిపోయాడు మరణాన్ని, జయించి వెళ్ళిపోయాడు ముళ్ళును, జయించి వెళ్ళిపోయాడు చీకటిని, జయించి వెళ్ళిపోయాడు సాతానుని. కాబట్టి ఐదవదిగా యేసుక్రీస్తు వారి వైపు మనము చూస్తూ ఉంటే మనము కూడా జయిస్తూనే ఉంటాం ఈ లోకాన్ని, ఈ సాతానుని, ఈ పాపాన్ని, ఈ అంధకారమును జయిస్తూనే ఉంటాం. జయిస్తున్నావా, ఓడిపోతున్నావా? యేసుక్రీస్తు వారి వైపు చూస్తే జయిస్తావు. యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా సాతాను వైపు చూస్తే ఓడిపోతావు. ఓడిపోతున్నావా, జయిస్తున్నావు? మనం జయించాలా, ఓడిపోవాలి చెప్పండి? ఏమండి? పాపాన్ని జయించాలి. ఇంకెవరిని జయించాలి? మరి ముఖ్యంగా దగ్గరగా నీ దగ్గరే ఉంటుంది. అది ఏంటది? నీతో పాటే ఉంటుంది. ఏంటది? నేను జయించాలి చెప్పండి. కోపం, ఇంకా చెప్పండి. నీ దగ్గరే, నీతో పాటే ఉంటుంది, నీతో ఆనుకొని ఉంటుంది, నువ్వు కలిసే ఉంటావు దాంతో. ఏంటది? శరీరము. ఏం చేయాలి? దేన్ని జయించాలి? ఇది నీ దగ్గరే అతుక్కొని ఐస్కాంతంలాగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? శరీరాన్ని జయించాలి. ఈ శరీరాన్ని అధిగమించాలి. యేసుక్రీస్తు వారి వైపు చూస్తే శరీరాన్ని గ్యారెంటీగా ఉపవాసం ఉంటాం. దేవుని సన్నిధిలో ఈ కడుపును, ఈ శరీరాన్ని అనగొడతాం. పాపపు క్రియలు శరీరం ద్వారా చేయకుండా ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఎదిగేవాడు తప్పనిసరిగా పాపము చేయకుండా ఉంటాడు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటాడు. అప్పుడు వాడు జయించేవాడు కనబడతాడు. యేసుక్రీస్తు వారి వైపు చూస్తున్నాడు కాబట్టి అందుకని లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతానుని జయించాలి. ఇవన్నీ జయిస్తూ ఉంటే మనమందరం యేసుక్రీస్తు వారి వైపు చూచినట్లు లెక్క. ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? కేవలం ఒక బిందువే కేంద్ర బిందువు. ఆ కేంద్ర స్థానమైన యేసుక్రీస్తు వారి వైపు చూడు. ఇంకెవరి వైపు చూడబాకు. ఎన్నో కనపడతా ఉంటవి. సాతానుడు అన్ని చూపిస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నవన్నీ కూడా ఆశ కలిగించేవన్నీ చూపిస్తూ ఉంటాడు శరీరానికి. ఏది కావాలంటే అది తీసుకుంటున్నావా? ఏది కావాలంటే అది కోరుకుంటున్నావా? వాటిని ఆశించి, వాటిని తీసుకొని, వాటి దగ్గర పెట్టుకుంటే శరీర సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లు లెక్క. ఐదవదిగా జయించేవారుగా ఉంటాం యేసుక్రీస్తు వారి వైపు చూస్తే. కాబట్టి దేవుని బిడ్డలారా, 5 విషయాలు దేవుడు మనతో మాట్లాడు. మొదటిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే పాపం ఎన్నడూ చేయకుండా ఉంటాం. రెండవదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే చెప్పండి. రెండవదిగా ఏమండి? ఓర్పు, సహనం కలిగి ఉంటాం యేసుక్రీస్తు వారి వైపు చూస్తే. మూడవదిగా
యేసుక్రీస్తు వారి వైపు చూస్తే మూడవదిగా ఆత్మీయంగా పడిపోకుండా ఉంటాం. మూడవది యేసుక్రీస్తు వారి వైపు చూస్తే ఆత్మీయంగా త్రొట్టిల్లకుండా ఉంటాం. మూడవది. నాలుగవదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే అలసట విసుగు అనేది రానేరా. నాలుగవది. ఐదవదిగా యేసుక్రీస్తు వారి వైపు చూస్తే జయిస్తూనే ఉంటాం చనిపోయిన వరకు. ఈ 5 జీవితాంతం వరకు నెరవేరుస్తూ ఉంటాం. ఎవరి వైపు చూస్తే 1 సంవత్సరం చూసామనుకో, 2వ సంవత్సరం మానివేస్తే అప్పుడు పడిపోతాం. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు చూడాల్సింది ఎప్పటి వరకు? జీవితాంతం. జీవితాంతం వరకు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటూ జీవితాంతం వరకు పాపం చేయకుండా ఉంటాం. రెండవది చెప్పండి. జీవితాంతం వరకు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటూ, రెండవదిగా జీవితాంతం వరకు సహనము ఓర్పు కలిగి ఉంటాం. మూడవదిగా జీవితాంతం వరకు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటూ ఆత్మీయంగా పడిపోకుండా ఉంటాం. జీవితాంతం వరకు ఆత్మీయంగా పడిపోకుండా ఉంటాం. నాలుగవది చెప్పండి. జీవితాంతం వరకు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటూ చనిపోయేంత వరకు అలసట విసుగు రానేరా. జీవితాంతం వరకు యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఉంటూ ఐదవదిగా జీవితాంతం వరకు జయిస్తూనే ఉంటాం. యేసుక్రీస్తు వారి వైపు చూడకుండా ఉంటూ తప్పనిసరిగా పడిపోతాం. చూడటం అంటే మన మనోనేత్రం వెలిగించబడి ఆయనతో సత్సంబంధాలు కలిగి వాక్యము ద్వారా, సన్నిధి ద్వారా, క్రియల ద్వారా, వీటన్నిటి ద్వారా మనకు ఆయన కనపడతా ఉన్నాడు. కాబట్టి మనం చేస్తున్న క్రియలు బట్టి మనం ఆయన వైపు చూస్తున్నట్లుగా, మనం చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు బట్టి ఆయన వైపు చూడట్లేదని అర్థం. నిన్ను నీవు పరిశీలన చేసుకో. యేసు వైపు చూస్తే కరెక్ట్గా ఉంటావు.